ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మార్చి చదువుకుంటాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేసుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచుకుని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచుకుని, భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనషే గోత్రములో 12,000 మంది. సిమియోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జబూలూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడింది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారి సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, శ్రేష్టమైన ఈవులనిచ్చు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా గొప్ప దేవా, మీ వందనములు, స్తుతులు స్తోత్రులను చెల్లిస్తూ ఉంటున్నాం. ఏ మంచితనము లేని నన్ను మమ్మలను ప్రేమించి రక్షించి నేను ఈ విధంగా శాలములో ఉదయ కాలం మిమ్మల్ని ఆరాధించుట కొరకై నేను మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రములు. నైనా పాఠంలో సహాయపడుతూ వచ్చిన దేవా, నైనా చదవబడిన లేఖన భాగంలో నైనా మీరే విశదపరచండి. నీ వాకులు వెల్లడి చేయమని దయను కోరుకుంటున్నాం. వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని ప్రభు త్వరపెట్టి నడిపించండి. నైనా సమయాన్ని దీవెనకరముగా చేయమని వందనాలు చెల్లిస్తూ నీ దాసుని బలపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయము మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినప్పుడు 4వ వచనం నుంచి మరి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, వారి యొక్క మరి ఆ గోత్రికుల్లో వారు ముద్రింపబడిన వారు ప్రత్యేకంగా ఒక సంఖ్య మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత 9వ వచనం నుంచి చూసినప్పుడు 9వ వచనం, అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని
మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది. చాలు నాన్న. ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఇశ్రాయేలు 12 గోత్రికులతో పాటు ఇక్కడ కొంతమంది జనాంగం కనపడతా ఉన్నారు. వారు ఎక్కడంట 19వ చోట తర్వాత నేను చూడ ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడి, కనుక ఎవరు కూడా లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. వీరు ఎట్లున్నారంట? వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రములు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించినారు. మన రక్షణను బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఒకప్పుడు మనకైతే తెల్లని వస్త్రములు లేవు. దేవుడు పరము నుంచి చూసినాడు. పరము నుంచి భూమి మీదకు చూస్తే మానవుడు చెడిపోయి ఉన్నాడు. చూడండి, కీర్తన 102వ అధ్యాయంలో ఆయన పై నుంచి చూస్తున్నాడు అంట కింది. కీర్తనలు 102వ అధ్యాయం 21 వచ్చినాం. కీర్తనలు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి కనుక ఇక్కడ చూసినప్పుడు చాలా 21 వచ్చిన ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు ఆకాశము నుండి భూమిని దృష్టించినని. కనుక ప్రభు చూసినాడు. ఆ పరము నుంచి చూసినప్పుడు మానవుడు చెడిపోయి ఉన్నాడు. మానవుడు దేవుని బిడ్డలంగా మనం ఎట్లున్నామంటే దేవుని దృష్టిలో చెడిపోయిన ఆయన పరము నుంచి చూసినాడు. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఆ పరము నుండి దృష్టించినాడు. దృష్టించి చూస్తే మనం ఈ లోకంలో ఏ మంచితనం లేని వారు ఉన్నాం. ఇటువంటి సమయంలో ప్రభు మనలను వెదకి రక్షించి ఇశ్రాయేలీయులతో సహపౌరులుగా చేసినారు. మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు లెక్కింపబడిన జనాంగం కనబడతారు. అదేవిధంగా 9వ వచనం చూసినప్పుడు ఇంకా ప్రతి జనములోను ప్రతి వంశములోను భూమి మీద అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారందరూ సమకూర్చబడినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎదుటను ఆ సింహాసనం ఎదుటను వారు చేర్చబడినప్పుడు ఆ యొక్క ప్రభువుకి నమస్కారం చేస్తూ, అయ్యా మా రక్షణకై స్తోత్రాలు, మా యొక్క మీరు నాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు. ఆ పరము నుండి ప్రభు దృష్టించినాడు. ఇదే ఇక్కడ అదే మాట రాయబడింది. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి ఉండి చూసినాడు. చూసినప్పుడు భూమి మీద మానవుడు తన ఇష్టానుసార జీవితం కలిగి జీవిస్తున్నాడు. అందులో మనము ఉన్నాం. మనం కూడా ప్రభుని ఎరగినప్పుడు ఇష్టానుసార జీవితం కలిగి జీవిస్తూ వచ్చినాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు సొలొమోనుతో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఆ పరము నుండి చూసి ఆ హృదయాన్ని పరిశోధన చేసినాడు. హృదయం పరిశోధన చేస్తే ఏమైపోయిందంటే ప్రతి మానవుడు కూడా చెడిపోయినాడు. ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో, మనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంది, మానవుడు అందరూ కూడా తమ హృదయ ఆలోచనలు తప్పిపోయినారు.
6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఏంటంట? హృదయం ఎట్లందంట? చెడిపోయింది. ఎప్పుడు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒక పక్క కనపడతా ఉన్నారు. తర్వాత ప్రకటన గ్రంథం 7:9లో ప్రతి జనములోను ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను వాళ్ళందరూ సమకూర్చబడి సింహాసనం ఎదుటకు తీసుకురాబడిన తర్వాత అక్కడ వారు గొర్రెపిల్లకును దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా మా రక్షణకై స్తోత్రం అని చెబుతా ఉంటున్నారు. కనుక వారు రక్షింపబడక ముందు ఎట్లున్నారంటే, ఆ దేవుడు పరమ నుంచి చూసేసరికి అందరి హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు నరుల హృదయాలోచన ఏమైపోయిందంట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచినాడు. కనుక ఆ పరమ నుంచి చూసేసరికి దేవుడికి మానవుని హృదయం చెడిపోయింది. మానవుడు చెడిపోయినాడు దేవుడి దృష్టిలో. కనుక అటువంటి మనలను దేవుడు మనల్ని వెతికి రక్షించినాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. చూడండి, మన హృదయం ఎట్లుందంట? ప్రభు చూసినప్పుడు ఒకటేమో చెడిపోయింది, రెండోది ఇక్కడ చూస్తే ఎట్లుందంట? వారి అవివేక హృదయం. కనుక వివేకం లేనటువంటి హృదయం, వారి అవివేక హృదయము అంధకారమైపోయింది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని వెతికి రక్షించిన దాన్ని బట్టి ఈ ఉదయకాల సమయం, ప్రభువా మా రక్షణకై స్తోత్రములు, ప్రభువా మీరు నాకు ఇచ్చిన రక్షణకై వందనాలు. ఆరాధన చేసినప్పుడు నా రక్షణకై ఆరాధన చేయాలి. ఎట్లా చేయాలా? మా రక్షణ కాదు, మా రక్షణ కాదు, మా సంగతి వదిలిపెట్టారు. నా రక్షణ వ్యక్తిగతంగా, ప్రభువా నా రక్షణకై వందనాలు. కనుక ఇక్కడ అక్కడ అందరూ చేరి వచ్చినారు కాబట్టి వాళ్ళు అంటారు అయ్యా మా రక్షణకై స్తోత్రాలు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఆరాధన చేసినప్పుడు, ప్రభువా నా రక్షణకై నన్ను రక్షించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ ప్రభు చూసినప్పుడు నరుని హృదయాలోచన చెడు తలంపులు నిండిపోయింది. అవివేక హృదయంతో ఏమైపోయిందంటే అంధకారం అయిపోయింది. అదే రోమ 1:22లో మనం చదువుకున్న మాట. వారి అవివేక హృదయము అంధకారమయమైన చీకటి అయిపోయింది. పాపము వలన మానవుని హృదయం చీకటి అయిపోయింది. శాపం వచ్చింది మానవుని. అందుకొరకే ఇర్మియాలో అంటాడు కదా 17:9 వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, బయటికి కనపడింది. ఇది మనలో ఉన్న మోసం బయట కనపడితే కనపడదు. పేజీ నెంబర్ 642 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారంట. హృదయము అన్నిటికంటే మోసకరంగా కనపడతా ఉంది. కనుక ఇటువంటి మోసకరమైన హృదయాన్ని దేవుడు కడగటానికి ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి ఎట్లా వచ్చినాడంటే ఆయన మెస్సయ్యగా వచ్చినాడు. అంటే మహారాజు అయిన దేవుడు, మహారాజు అయిన దేవుడు, గనుడైన దేవుడు ఆయన భూమి మీదకి రిక్తుడిగా వచ్చినాడు. తను తగ్గించుకుంటూ వచ్చినాడు. పరిచర్య చేయడానికి వచ్చినాడు. పరిచారం చేయడానికే వచ్చినాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. శిక్ష నుండి తప్పించడానికి వచ్చినాడు కానీ శిక్షించడానికి రాలేదు. కనుక ఆ ప్రభు ముఖ్యమైన మూలరాయిగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ చేరి వచ్చిన జనాంగంలో దేవుడు మనల్ని చేర్చున్నాడు. కనుక వారు అంటున్నారు అయ్యా మా రక్షణకై స్తోత్రాలు ప్రభా. ప్రభా మీరు నన్ను పరిశోధించినప్పుడు నా హృదయం యొక్క తలపులన్నీ కూడా చెడిపోయాయి. ప్రభా నువ్వు నన్ను పరిశీలించినప్పుడు అవివేక హృదయంతో అంధకారంగా నా హృదయం ఉంది.
ప్రభువా నీవు నన్ను పరిశోధించినప్పుడు ఏమైపోయిందంట? హృదయం అన్నిటికంటే మోసకరమైనది కాదు, ఘోరమైన వ్యాధి కలిగిందిగా ఉంది. ఇటువంటి సమయంలో ఆ ప్రభు ఆయన తను తాను రిక్తులుగా తగ్గించుకొని ఈ భూమి మీదకు దిగి వచ్చినాడు. మనందరి కొరకై ఆ కలువరిలో ప్రాణం పెట్టినాడు, మనందరి కొరకై రక్తం చిందించినాడు. ఇంకేమంటాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. కనుక ఆ ప్రభు తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చినాడు. వచ్చి మనందరి కొరకు ఆ కలువరిలో ప్రాణం పెట్టినాడు. ఆ మధ్యవర్తిగా వచ్చినప్పుడు, ఆయన మెస్సియాగా వచ్చినప్పుడు, ఆయన మరి పరిచర్య, ఒక మహారాజైన దేవుడు ఆయన పరిచారం చేయడానికి వచ్చినాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. ఆ గొప్ప దేవుడు శిక్షించవచ్చు, కానీ శిక్షించడానికి కాదు ఆయన ఆ ప్రభు వచ్చింది, ఆయన రక్షించడానికి వచ్చినాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబర్ 574. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. వాటికి తగిలి ఏమైపోతారంట? తొట్టిల్లుతారంట. కనుక దేవుని బిడ్డలంగా మనం గ్రహించవలసింది, ఆయన దేవుని కుమారుడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని కుమారుడు. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా వచ్చినాడు, ఆయన మెస్సియాగా వచ్చినాడు, క్రీస్తుగా వచ్చినాడు. కనుక వచ్చి మనందరి కొరకు ఆ కలువరిలో ప్రాణం పెట్టినాడు. మనందరి కొరకై ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపములను కడిగి తన బిడ్డగా చేసుకున్నారు. ఇప్పుడు వారందరూ కూడా కోటాను కోట్ల ప్రజలు ఆ సింహాసనం ఎదుట, ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి అయ్యా మా రక్షణకై స్తోత్రములంటూ వచ్చినారు. కనుక ప్రియమైనటువంటి వారు ఇంకో మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం చదువునాను. వారు విశ్వాస మూలంగా కాక ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము. కనుక ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ముఖ్యమైన మూలరాయిగా మన కొరకై భూమి మీద జన్మించినాడు. ఆయన దేవుని కుమారుడుగా జన్మించినాడు. రెండవదిగా ఆయన వధించబడిన గొర్రెపిల్లగా జన్మించినాడు. మూడవదిగా ఆయన మెస్సియాగా జన్మించినాడు. తర్వాత క్రీస్తుగా జన్మించినాడు. అయితే మనకు క్షేమం ఇవ్వటానికే ఆ ప్రభు భూమి మీదకి వచ్చినారు, కానీ శిక్షించడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన క్రీస్తుగా వచ్చి ఇంకో మాట చూడండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. కనుక ఎవరినంట? సిలువ వేయబడిన క్రీస్తు. కనుక ఆయన వధించబడిన క్రీస్తు, వధించబడిన గొర్రెపిల్ల, దేవుని కుమారుడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లించాలి. చూడండి, 2025వ సంవత్సరం వచ్చింది, వస్తుంది అనుకున్నాం, వచ్చేసి తర్వాత జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల కూడా చివరి ఆదివారం. ఈ రోజు కూడా ఆదివారం అయిపోతాం. మళ్ళా నూతన నెల ఏంటది? మార్చి నెల 2వ తారీఖు ఆదివారం మళ్ళా కలిసి. అయితే ఇక్కడ మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జన్మలు గడుస్తుండగా ఆయన మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, క్షేమమిస్తూ వచ్చినారు. అందుకొరకే ఇక్కడ ఈ అపోస్తలులు అంటున్నారు, అయితే మేము సిలువ వేయబడిన
క్రీస్తును ప్రకటిస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తు. తర్వాత ఇక్కడ చూడండి 3వ అధ్యాయము, ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు పునాది పైన దేవుడు మనల్ని కట్టినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇంకో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 20-21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. కనుక ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, ఆ రాయి మీద, ఆ బండ మీద దేవుడు మనల్ని కట్టినాడు. కనుక ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ప్రేమమయుడు. మన కొరకై ఆ కలువరిలో ప్రాణం పెట్టి వచ్చినారు. ఇంకో మాట కూడా చూడండి, తెస్సలోనిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయి యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును, అంటే మనం కూడా సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని కట్టినాడు. ప్రియమైనటువంటి వారి ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ ప్రభువును ఆరాధించుట కొరకే చేరి వచ్చిన మనకు ఎంత గొప్ప భాగ్యవంతులుగా చేసినాడు. మన హృదయం చెడిపోయింది, ఆ ప్రభు పరం నుంచి చూసినప్పుడు చెడిపోయిన వారు. అయితే క్రీస్తు అనే బండ మీద మనలను కట్టినారు. ఆ ప్రభు వధించబడిన గొర్రెపిల్లగా దేవుని కుమారుడిగా వచ్చినాడు. రెండవదిగా వధించబడిన గొర్రెపిల్లగా వచ్చినాడు, మెస్సియాగా వచ్చినాడు, క్రీస్తుగా వచ్చినాడు. క్రీస్తు అనే బండ మీద ప్రభు మనల్ని కడుతూ వచ్చినాడు. కనుక ఇప్పుడు మరి ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. కనుక ప్రియమైనటువంటి వారు ఎట్లున్నారంట? తెల్లని వస్త్రములు ధరించి. కనుక ప్రభు ఆయన రక్తము ద్వారా మన పాపములను కడుగుట ద్వారా, మన హృదయం శుద్ధి చేయబడట ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన తెల్లని వస్త్రములు. కనుక ఇవి ధరించిన వారై ఏం చేసినారు? వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఉదయకాలం దేవుని బిడ్డలంగా ఇంత గొప్ప సమూహము ప్రభువును ఆరాధిస్తుండగా మన కొరకై కలువరిలో ప్రాణం పెట్టిన ప్రభు, మన కొరకై వధించబడిన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ప్రభు, క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలవబెట్టిన ప్రభు, ఆ గొర్రెపిల్ల ఎదుట ప్రజలందరూ కూడా ఏ విధంగా సాష్టాంగపడి మా రక్షణకై స్తోత్రములని ఏ విధంగా ప్రభుడు స్తుతించారో అదే విధంగా ఉదయకాలం నా రక్షణ కొరకై వ్యక్తిగతంగా ఆరాధన చేసేటప్పుడు ఏమని ఆరాధన చేయాలి? నా రక్షణకై ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం, నాకు ఇచ్చిన హృదయ శుద్ధి కొరకై స్తోత్రం,
నాకు ఇచ్చిన తెల్లని వస్త్రముల కొరకే వందనాలు. ఈ ఉదయకాలం ఈ మాటను ఆధారం చేసుకుని మన ప్రభుని ఆరాధిస్తాం. మనందరం లేచి నిల్చుని పాట పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. దావీదన్న ఇమ్మానుయేల్ అన్న